హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. సో గైస్, ఈ రోజు మనం వచ్చేసి వీడియోలో మనకు టీఎస్పీసెట్ 2024 వెబ్సైట్ లో ఇంకో అయితే అప్డేట్ వచ్చింది. అది రిగార్డింగ్ ది కాలేజ్ లిస్ట్ అన్నమాట. సో మనం 2024 అడ్మిషన్ ప్రాసెస్ లో వెబ్ కౌన్సిలింగ్ చేయాలంటే మన దగ్గర అయితే కాలేజ్ లిస్ట్ అయితే ఉండాలి. సో ఆల్రెడీ మనకి 3 కాలేజ్ లిస్ట్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. అది వచ్చేసి మనకి ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఎంఆర్క్ ప్రోగ్రామ్స్ అండ్ ఎం ఫార్మా ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఈ రోజు రీసెంట్ గా ఇంకో అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్ వెబ్సైట్. సో దాని రిగార్డింగ్ ఈ వీడియో అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫార్మా డి పీవీ ప్రోగ్రామ్స్ వాళ్ళ కాలేజ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వీడియోలో మనం అయితే మొత్తం చూద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఆ పీడిఎఫ్ ని మనం ఎట్లా అసెస్ చేయాలి ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఆ పీడిఎఫ్ ని మనం డౌన్లోడ్ చేసినాక అందులో మనం ఏమేమి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో దట్ మీరైతే ఒక మంచి ప్రిఫరెన్స్ లిస్ట్ అయితే తయారు చేసుకోగలరు ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, స్పెషల్లీ ఫర్ ఫార్మా డి పీబీ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఫార్మా పీడీ ప్రోగ్రామ్స్ లో అయితే పాల్గొంటున్నారు ఇన్ ద టీఎస్పీసీ 2024 అడ్మిషన్స్. అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. అండ్ ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్. లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాం. సో మీకు ఏదైనా క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ దట్ ఛానల్స్, దట్ ఈస్ బోత్ ఇన్ ద టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ లో. అండ్ you can also comment down in the comment box. So guys, without any further delay ఇప్పుడైతే చూసేద్దాం. అఫీషియల్ సెర్చ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడ టీఎస్పీసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అయితే టైప్ చేసి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో అదే ఇక్కడ చేస్తున్నాను గైస్. అండ్ ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో గైస్, ఇది మనకి టీఎస్పీసెట్ 2024 అడ్మిషన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇప్పుడు కాలేజ్ లిస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసి కిందికి అయితే రావాలి. వచ్చినాక గాయస్ ఇక్కడ చూడొచ్చు కాలేజ్ లిస్ట్. అండ్ ఇక్కడ డిఫరెంట్ లిస్ట్ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి ఎంఈ ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఎంఆర్క్ ప్రోగ్రామ్స్, ఎం ఫార్మా ప్రోగ్రామ్స్. సో ఈ మూడు వచ్చేసి మనకి లాస్ట్ వీకే మనకి అప్లోడ్ అయిపోయింది ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. అండ్ టుడే మనకి ఈరోజు వచ్చేసి ఈ ఎం ఫార్మా కాదు, ఫార్మా డి పీబీ ప్రోగ్రామ్స్ వాళ్ళ లిస్ట్ అయితే అప్డేట్ అయింది అఫీషియల్ వెబ్సైట్. సో అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు అప్డేట్ రానికి. అండ్ మీకు తెలుస్తుంది కదా అఫీషియల్ వెబ్సైట్ ఏమొచ్చిందని చెప్పేసి. అండ్ ఆల్రెడీ మనం ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టేసినాం. సో యూ కెన్ ఆల్సో అసెస్ ది పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. అండ్ లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో గైస్, ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఫార్మా డి పీబీ ప్రోగ్రామ్స్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ మన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని అయితే ముందు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. సో గైస్, ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకుందాం. గైస్, మనకి ఇక్కడ చూడొచ్చు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ ఫార్మా డి పీబీ ప్రోగ్రామ్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. మొత్తం అయితే ఇక్కడ 9 సీరియల్ నంబర్స్ అయితే ఉంది. అండ్ యాక్చువల్లీ ఇన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకి ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అవి చూద్దాం. బ్లూ కలర్ హెడ్డింగ్లో ఉంది కదా, సీరియల్ నంబర్, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రస్, డిస్ట్రిక్ట్, కోర్స్ కోడ్, నేమ్ ఆఫ్ ది కోర్స్, స్పెషలైజేషన్, ఎడ్యుకేషన్ టైప్, ఎంఐఎన్ అంటే మైనారిటీ అనుకుంటా. నెక్స్ట్ సీట్స్, ఇంటేక్ టైప్, కాలేజ్ టైప్, ట్యూషన్ ఫీ పర్ యానమ్, యూనివర్సిటీ, రిమార్క్స్, కాలేజ్ వెబ్సైట్. సో ఇక్కడ ఏ కాలేజ్ ఉంది కదా, సో వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది కాలేజ్ వెబ్సైట్ ఫ్రమ్ ది పీడిఎఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో గైస్, మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాలేజ్ కోడ్ గైస్. ఎందుకంటే మనకి వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మనకి ఎక్కడైతే కాలేజ్ కోడ్ అయితే కనబడుతుంది. సో మీరైతే ఈ కోడ్లను చక్కగా రాసుకోవాలి. సో దట్ తప్పులు లేకుండా అయితే మీరు వెబ్ కౌన్సిలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ కాలేజ్ అడ్రస్ ఇచ్చారు. నెక్స్ట్ అది ఏ డిస్టిక్లో ఉంది అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కోర్స్ కోడ్. సో మీరు ఈ కోర్స్ కోడ్ కూడా చూసుకోవాలంటే స్పెషలైజేషన్లో మనకి ఏ కోర్స్ ఉంది అని అది మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి. అండ్ నేమ్ ఆఫ్ ది కోర్స్ వచ్చేసి అన్ని సేమే ఉంది, దట్ ఈస్ ఫార్మా డిపివి అనమాట. నెక్స్ట్ గైస్, స్పెషలైజేషన్ కూడా ఇచ్చారు. సో అకార్డింగ్లీ మీది చూసుకోండి, అన్నీ అయితే ఫార్మా డిపిబిఏ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్. సో గైస్, ఇవన్నీ కోఎడ్ ఎడ్యుకేషనే. సో గర్ల్స్ బాయ్స్ అయితే కలిసే ఈ కోర్స్ చేస్తారని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఎంఐఎన్ అంటే మైనారిటీ అనుకుంటా. ఎంఎం అయితే సీరియల్ నెంబర్ 1 అండ్ 3కి అయితే ఉంది. సో అది అకార్డింగ్లీ అయితే చూసుకోండి. నెక్స్ట్ సీట్ ఇంటెక్స్ చూడొచ్చు గైస్, ఓన్లీ 10 ఉన్నాయి అన్ని కోర్సులకి. సో మొత్తం అయితే తెలంగాణలో మొత్తం అయితే 90 సీట్స్ అయితే ఉంది ఈ ఫార్మా డిపిబి ప్రోగ్రామ్కి.
అండ్ ఇంటెక్ టైప్ వచ్చేసి అన్ని రెగ్యులర్లే ఉన్నాయి. సో మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు అది చూసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ టైప్ అయితే ఇచ్చారు. సో అన్ని అఫిలియేటెడ్ కాలేజే ఉన్నాయి. AFF అంటే అఫిలియేటెడ్ కాలేజ్ అని చెప్పి, సో అదైతే నేను లాస్ట్కి చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ. సో ఈ కాలేజెస్ వచ్చేసి ఏ యూనివర్సిటీస్ కింద అయితే వస్తాయి. సో మోస్ట్లీ అన్నీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, OU అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి, సో అవి అయితే వస్తాయి. మ్యాక్సిమం 8 కాలేజెస్ అయితే వస్తాయి. అండ్ లాస్ట్ SSRP1 కాలేజ్ కూడా వచ్చేసి అది PU అంటే పాలమూరు యూనివర్సిటీ కింద అయితే వస్తుంది. సో అది కూడా చూసుకోండి. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ ట్యూషన్ ఫీ అయితే ఉంది. ఇది ట్యూషన్ ఫీ పర్ యానం అంటే సెమిస్టర్ వైజ్ కాదు, ఇక్కడ యానం వైజ్ అంటే 1 ఇయర్ లెక్కన అయితే ఇక్కడ సెమిస్టర్ ఫీజు ఇచ్చారు. సో అకార్డింగ్లీ చూసుకోండి. కొన్ని కాలేజెస్కి అయితే ఎక్కువ ఉన్నాయి, కొన్నిటికి తక్కువ ఉన్నాయి. సో మీరు ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ వెబ్సైట్ ఉంది గైస్, సో అది అయితే మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు గైస్ ఫీజ్ టైప్ ఫర్ గేట్ ఆర్ GPAC క్యాండిడేట్స్. రెగ్యులర్ అంటే రెగ్యులర్ విత్ AICT ఫెలోషిప్ అంట. SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్ విత్ AICT ఫెలోషిప్. అండ్ SNS అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ AICT ఫెలోషిప్. సో గైస్ మనకి గేట్ నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో లేదా GPAC నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఓన్లీ రెగ్యులర్లోనే వాళ్ళకి అది స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఎందుకంటే అది AICT నుంచి మనకి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ రెగ్యులర్ విత్ AICT ఫెలోషిప్. మీకు AICT ఫెలోషిప్ ఉంటేనే మీకు ఇక్కడ లైక్ స్కాలర్షిప్ అని రావడం జరుగుతుంది. సో గేట్ వాళ్ళు అండ్ GPAC వాళ్ళు అదైతే మీరు చూసుకోవాలి. రెగ్యులర్ కింద సీట్ వస్తేనే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ SNS అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వితౌట్ AICT ఫెలోషిప్. సో మీరైతే ఇది చూసుకునే పెట్టాలి వెబ్ కౌన్సిలింగ్లో. నెక్స్ట్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మా D ప్రోగ్రామ్స్ వాళ్ళకి. సో ఇక్కడ చూడొచ్చు గేట్ క్యాండిడేట్స్ GPAC క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో గైస్ GPAC వాళ్ళకైతే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి సెంటర్ నుంచి AICT నుంచి అయితే స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫార్మా D PB క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ AICT స్కాలర్షిప్. సో ఫార్మా D PB ప్రోగ్రామ్స్ వాళ్ళకైతే క్యాండిడేట్స్ వాళ్ళకైతే AICT స్కాలర్షిప్ రాదని చెప్తున్నారు. అయితే వాళ్ళకు స్టేట్ నుంచి అయితే స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూడొచ్చు కాలేజ్ టైప్ UNIV ఉంటే యూనివర్సిటీ అని చెప్పి, అండ్ AFF ఉంటే అఫిలియేషన్ టు ది డిఫరెంట్ యూనివర్సిటీస్ అని చెప్పి. సో ఇవి అయితే చూసుకోండి. అండ్ మన తెలంగాణలో అయితే మొత్తం 5 యూనివర్సిటీస్లు ఉన్నాయి, దట్ ఈస్ కింద అయితే మెన్షన్ చేసిర్రు 5 యూనివర్సిటీస్. దట్ ఈస్ JH అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, KU అంటే కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఉంది, అది OU అంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, PU అంటే పాలమూరు యూనివర్సిటీ అది వచ్చేసి మనకి మహబూబ్ నగర్లో ఉంది, అండ్ SU అంటే శాతవాహన యూనివర్సిటీ మలక్పూర్ ఇది వచ్చేసి కరీంనగర్లో ఉంది. సో గైస్ MM అంటే ముస్లిం మైనారిటీ, అక్కడ చెప్పాను కదా MI అని అంటే మైనారిటీ అని చెప్పాను, MM అంటే ముస్లిం మైనారిటీ అని చెప్పి. సో మీరైతే అకార్డింగ్లీ చూసుకోండి గైస్. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇంట్రో విచ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ PDF సో దట్ మీరైతే తప్పులు లేకుండా అయితే వెబ్ కౌన్సిలింగ్లో ఈ లైక్ డిఫరెంట్ క్రైటీరియా మీద అయితే మీరు లైక్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో అది వచ్చేసి మేబీ ట్యూషన్ ఫీ క్రైటీరియా కావచ్చు, లేదా సీట్ క్రైటీరియా కావచ్చు, లేదా మీకు నచ్చిన కాలేజ్ లేదా నచ్చిన స్పెషలైజేషన్స్ అండ్ డిఫరెంట్ అది ఏ ఏరియాలో ఉంది సర్చ్ చేసే దాని మీద అయితే ఉంటుంది. సో అకార్డింగ్లీ చూసి అయితే వెబ్ కౌన్సిలింగ్ లిస్ట్ అయితే తయారు చేసుకోండి. సో మీరైతే ఎర్రర్ లేకుండా అయితే వెబ్ కౌన్సిలింగ్ చేస్తారు. సో గైస్ ఇదే మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆల్రెడీ వచ్చింది ఫర్ అన్ని ప్రోగ్రామ్స్ అండ్ PB ప్రోగ్రామ్స్కి ఈ రోజు అయితే వచ్చింది ఫార్మా D వాళ్ళకి. సో అందుకు ఈ అప్డేట్ అయితే ఇచ్చాను. సో గైస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి. ఎవరైతే ఫార్మా D PB ప్రోగ్రామ్స్ నుంచి అయితే అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఇన్ ద అకాడమిక్ ఇయర్ 24 and 25. And guys hit that bell icon to get the further notification updates without any delay. Guys ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం విత్ లైక్ న్యూ అప్డేట్స్ ఆన్ TSP సెట్ అడ్మిషన్స్ ప్రాసెస్ లేదా జాబ్ రిక్రూట్మెంట్తో లేదా అదర్ ఇన్ఫర్మేషన్స్ లేదా బ్లాగ్ వీడియోతో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.